ఒకే వరలో 2 కత్తులు పెట్టకూడదు. కనుక మీరు కోరుకునే కుటుంబం అనేది మీరు మీరు ఒక వ్యక్తిని ఇవ్వాలనుకున్నా, ఒక వ్యక్తిని తెచ్చుకోవాలనుకున్నా గానీ, చూడాల్సింది ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారు, ఎంత బలంగా మనం ఫైనాన్షియల్‌గా ఎదగగలం అనేది కాదు ప్రియులారా. ఆత్మీయంగా ఎంత బలంగా ఉన్నారు, ఫెయిత్‌లో మనం ఎంత బలంగా ఎదగగలం అనే విషయాలు మనం చూసుకోవాలి. ఇది దేవుని చిత్తానుసారమైనటువంటి వివాహము. ఈ ఈ అంటే ఒక వివాహాన్ని నేను ఉదాహరణ తీసుకొని మాట్లాడుతూ ఉన్నా. అంటే ఒక వ్యక్తిలో, ఒక కుటుంబంలో మనం చూడాల్సింది ఏంటంటే, ఆత్మీయంగా ఎంత ప్రయాసపడుతున్నారు వాళ్ళు. దేవునిలో బలంగా ఎదగటానికి, 10 మందిని నడిపించటానికి, వాక్యానుసారంగా సత్యం పక్షాన, నిజమైనటువంటి వాక్యం పక్షాన, వాక్యాన్ని అంగీకరించే విషయంలో గానీ, వాక్యాన్ని ధ్యానించే విషయంలో గానీ, కుటుంబంలో ఉన్నటువంటి ఆరాధన క్రమంలో గానీ, సంఘంలో ఉండే ఆరాధన క్రమంలో ఉండాలి. వాళ్ళ కుటుంబంలో కూడా ఆరాధన క్రమం ఉండాలి. ఒక క్రమబద్ధమైనటువంటి జీవితం. ఆ క్రమం అనేది లోకానుసారమైన అక్రమము కాదు. దేవుడు చెప్పిన క్రమం, బైబిల్‌లో చెప్పినటువంటి విధంగా నడుచుకోగలగాలి. అలాంటి వ్యక్తుల కొరకు సంవత్సరం లేట్ అయినా గానీ ప్రయాసపడండి. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రయాసపడండి. సమాధానకరమైనటువంటి మంచి కుటుంబాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తారు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆ అరుదైన వాటి కొరకు వెతకాలి. గుణవతైనటువంటి లైఫ్ పార్ట్నర్, గుణవంతుడైన లైఫ్ పార్ట్నర్ కొరకు వెతకాలి. ప్రార్థనలో సిద్ధపడాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. అంతేగాని ప్రార్థనే, పాపం పాపమే, లోకం లోకమే, డబ్బు డబ్బే అనే ఆలోచన కలిగి ఉంటే కాదండి. ఏమండి, ఈ కాలంలో బ్రతకాలంటే కనీసం ఉద్యోగం ఉండాలండి అంటూ ఉంటారండి. ఆడపిల్లలకు కూడా ఉద్యోగం ఉండాలండి, ఎందుకంటే అతను మోసం చేసినా కానీ నిలబడాలి కదండి అంటూ ఉంటారు. అదేదో అతను మోసం చేసినా కానీ నిలబడాలని కాకుండా, ఆత్మీయంగా ఉన్న వ్యక్తిని మనం వెతికితే అతను మోసం చేసే అవకాశాలు లేవు కదా. ఒకవేళ అవకాశాలు ఉన్నా కానీ నీ ప్రయత్నంలో లోపం లేదు కనుక ప్రభువు చక్కటి బహుమానాన్ని ఇస్తారు కదా. మనం వాటి కొరకు వెతకకుండా వీటి కొరకు మనం వెతుకుతూ ఉంటామంటే లోక సంబంధమైన వాటి కొరకు వెతుకుతూ ఉంటాము. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు చిత్తం ఏదో గ్రహించాలి. ఇదే విషయాన్ని మన ఉద్యోగానికి మనం అప్లై చేసుకుంటూ మనం ఆలోచించుకున్నా కానీ, మనం ఉద్యోగం చేసే ప్రాంతంలో, మనం ఉద్యోగం చేసే చోట బూతులతో నిండినటువంటి వాతావరణము, బూతులతో నిండినటువంటి మాటలు, లోకానుసారమైనటువంటి విచిత్రమైనటువంటి పద్ధతులతో కూడినటువంటివన్నీ కూడా మనకు అక్కడ కనపడుతూ ఉన్నప్పుడు దాని కొరకు మనం ప్రయాసపడి వెళ్ళాలంటారా? మనం ఉన్న ప్రాంతంలో ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామా లేదా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆత్మీయంగా మనం మార్చగలమా లేదా? ఆత్మీయంగా మనం బలపడేలా చేయగలమా లేదా? పాపానికి దూరంగా మనం ఉండాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఉంచగలగాలి. ప్రతి చోట మీరు ఏ పని చేసినా కానీ, ఏదర్ ఎడ్యుకేషన్, ఏదర్ జాబ్, ఏదర్ మ్యారేజ్, ఏదర్ చిల్డ్రన్ స్కూలింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కానీ మీరు పరిశుద్ధంగా ఉండాలి, అనేక మందిని పరిశుద్ధంగా ఉండగలగలా చేయాలి. అలాంటి పరిస్థితులు ఉన్నాయా లేదా అని గ్రహించుకుంటూ నడుచుకోవడమే వివేకము కలిగి గ్రహించడం, వివేకము కలిగి దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవటం. అలా వెతికే ప్రయత్నంలో మీకు అర్థం కాని విషయాలు ఉంటే కనుక, జ్ఞానం విషయాలు మీరు కొదువుగా ఉంటే కనుక, ఆయన అంటున్నారు, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలెను. ఆయన దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. కనుక బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనలో కనుక ఈ జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే కనుక ప్రార్థించాలి, బైబిల్ రీడింగ్ చేయాలి, బైబిల్ని ధ్యానించాలి, ప్రార్థించాలి. దేవుడు ఏ విషయాలైతే తెలియజేశారో ఆ విషయాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ ముందుకెళ్ళాలి. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ధారాళముగా, ఆయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానమును దయచేవాడు. కనుక మనం ప్రార్థించి ప్రభువా నేను ఇక్కడ ఈ విషయంలో మీ చిత్తాన్ని నేను గ్రహించలేకపోతున్నాను ప్రభువా, నాకు తెలియచేయ ప్రభువా అంటే తప్పక జ్ఞానాన్ని గ్రహిస్తారాయన, తప్పక జ్ఞానాన్ని అనుగ్రహిస్తారాయన. మనం ఏం వెతుకుతున్నాము? మనం వెతికేవి ఆర్థికంగా బలపడేవా, ఆత్మీయంగా బలపడేవా? మనం వెతికేవి ఫైనాన్షియల్ సపోర్ట్గా, ఫెయిత్ఫుల్గా ఉండటానికా?
మనం వెతికేది లోక సంబంధమైన స్నేహాలను సంపాదించుకోవడానికా, లేదంటే లోక సంబంధమైన మలినాన్ని విసర్జించటానికా? ఆలోచించాలి. మనకు అర్థమవుతుంది అక్కడికి వెళ్తే మనం పాపంలో పడిపోతామని అర్థమవుతున్నప్పుడు మళ్ళీ ఎందుకంటే అక్కడికి వెళ్ళడం కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. అక్కడికి వెళ్తే లోక సంబంధంగా మనం నిలబడిపోతాము, లోకానుసారంగా మనం దెబ్బతింటాము, దేవునిలో పడిపోతామని మనకు అర్థమవుతున్నప్పుడు ఎందుకండి మళ్ళీ అక్కడికి మనం వెళ్ళటం? ఒక మాట మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యము తెలిసిన తర్వాత, దేవుని యొక్క విషయాలు ఆయన మనకు తెలియచేసిన తర్వాత మనం కనుక దేవుడు చెప్పారు, ఇదిగో నువ్వు అలా చేస్తే ఇలా జరుగుద్ది అనేది ఇంతకుముందు తెలియదు మనకి. ఇంతకుముందు మనకు తెలియదు, కానీ దేవుడు తెలియజేశారు, ఇదిగో ఇలా ఉండకూడదబ్బా, ఇలా ఉండాలమ్మా అని చెప్పేసి దేవుడు మనకు తెలియజేసిన తర్వాత స్టిల్ మనం ఆ మార్గం, నీతి మార్గాన్ని దేవుడు చెప్పారు, ఇదిగో ఈ మార్గంలో నువ్వు వెళ్తే ఈ విధంగా జరుగుద్ది, మీరు ఇలా చేయకూడదు, ఇక ఈ మార్గంలో నువ్వు వెళ్తే నీకు ఇలా జరుగుద్ది, నువ్వు ఇలా చేయకూడదు అని దేవుడు తెలియజేసిన తర్వాత, దేవుడు గద్దించిన తర్వాత, పరిశుద్ధాత్మతో మనల్ని హెచ్చరించిన తర్వాత, సేవకుల ద్వారా మనల్ని ఖండించిన తర్వాత, గద్దించిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ నీతి మార్గం గురించి దేవుడు తెలియజేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని కోరుకుంటే మన వ్యక్తిత్వం ఎలాంటిది, మన స్వభావం ఎలాంటిది అని మనకైన వాక్యం ద్వారా చక్కగా మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఉన్నటువంటి కాలం ఎలాంటిదంటే అంత్యకాలాల్లో మనం ఉన్నాం. ఇది అపాయకరమైనటువంటి కాలాలు ఇవి. ఈ కాలాలలో ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం, దేని కొరకు మనం ఆరాటపడుతున్నాం, దేని కొరకు మనం పోరాడుతున్నాం, దేని కొరకు మనం వెళ్తున్నాం, వ్యర్థమైన వాటి కొరకు మనం వెళ్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఎడ్యుకేట్ చేయడానికి, నడిపించడానికి చక్కగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి, వాక్యంలో లోతైన విషయాలు తెలియజేసే సంఘాన్ని మనకిచ్చి అనేకమైన విషయాలు మనకి తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి విషయం గురించి, ప్రతి మాట గురించి, ప్రతి ఆలోచన గురించి మనం చాలా చక్కగా శ్రద్ధగా మనం 1-2 సార్లు మనం వెతుక్కుంటూ ఇది వాక్యానుసారమైనదా కాదని మనం చూసుకుంటూ మనం వెళ్ళగలగాలి. అందుకే పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూద్దామండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని, చూసారా, నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు అని చెప్పి ఏమండి, చాలా కంపారిజన్ మీరు చూస్తే, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అని సామెత చొప్పున వీరికి సంభవించెను. ఒక కుక్క ఏ విధంగా అయితే కక్కిన వాంతికి ఆశపడుతుందో అదేవిధంగా ఈరోజు నేను కూడా విడిచిపెట్టినటువంటి సినిమాలకి, విడిచిపెట్టినటువంటి లోక సంబంధమైన పోర్న్ వీడియోస్కి, విడిచిపెట్టినటువంటి లోక సంబంధమైన జోక్స్కి, విడిచిపెట్టినటువంటి లోక సంబంధమైన పాటలకి, విడిచిపెట్టిన లోక సంబంధమైన ఆటలకి, విడిచిపెట్టిన లోక సంబంధమైన ముచ్చట్లకి, విడిచిపెట్టిన లోక సంబంధమైనటువంటి సీరియల్స్కి, లోక సంబంధమైన స్నేహాలకి మళ్ళీ మనం వెళ్తున్నామంటే అది విడిచిపెట్టినటువంటి కక్కినటువంటి వాంతిది, మాలిన్యం, మురికి, చెత్త విసర్జించినటువంటిది అది. దాని కొరకు మళ్ళీ మనం ఆరాటపడుతున్నామంటే, దాని కొరకు మళ్ళీ మనం ప్రయాసపడుతున్నామంటే, దాని కొరకు మళ్ళీ మనం పరిగెత్తుతున్నామంటే ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి తమ్ముడు, ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి అమ్మ చెల్లి. విడిచిపెట్టబడిన దాని కొరకు మళ్ళీ మనం వెళ్తున్నామంటే కుక్క ఏ విధంగా అయితే కక్కిన వాంతి కొరకు వెళ్ళినట్టు కాదా? ఒకసారి ఆలోచించండి. అది స్మెల్ పరిశుద్ధులకి అసహ్యమైనటువంటిది. అది పరిశుద్ధులైన మన దేవునికి అసహ్యమైనటువంటి వ్యభిచారం. అది పరిశుద్ధులైన మన దేవునికి అసహ్యమైనటువంటి పాటలు అవి. పరిశుద్ధమైన మన దేవునికి అసహ్యమైనటువంటి స్నేహాలు అవి. పరిశుద్ధమైన మన దేవునికి అసహ్యమైనటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవి. వాటి దగ్గరికి మళ్ళీ మనం పరిగెడుతున్నామంటే విసర్జించాం. ఒకనొకప్పుడు విసర్జించాం. నాకొద్దు ఆ లోకం, నాకొద్దు ఆ ముచ్చట్లు, నాకొద్దు ఆ వ్యవహారాలు,
ఆ విషయాలు నాకు వద్దని విసర్జించావు కదా, విసర్జించిన తర్వాత అగైన్ మళ్ళీ వాటి దగ్గరికి మనం వెళ్తున్నామంటే, విసర్జించిన తర్వాత వాటికి మళ్ళీ మనం ఆశపడుతున్నామంటే, ఒక కుక్క ఏ విధంగా అయితే దాని కొరకు విడిచిపెట్టిన ఆ వాంతి కొరకు ఎలాగైతే వెళ్తుందో, ఈరోజు నేను ఒకవేళ అలాంటి వెళ్ళే స్థితిలో ఉంటే కనుక సో క్రాస్ చెక్ చేసుకోండి. మనం దేవుని యొక్క విశ్వాసములో బలపడడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నారు తప్ప, ఆ కడగబడినటువంటి పంది ఏ విధంగా అయితే బురదలోకి వెళ్ళిపోతుందో అలాగ దేవుడు మనల్ని ఉండమని కోరుకోవట్లా. ఆయన మనల్ని యూదా గోత్రపు సింహం అని పోలుస్తున్నారు కనుక, యూదా గోత్రపు సింహం దగ్గరికి వచ్చినటువంటి మనం అదిగో ఆయన పోలికలో మనం ఉండాలి, ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆయన మనం అలా పోలుస్తున్నప్పుడు మనం ఎందుకు మళ్ళీ లోక సంబంధమైన వాటి కొరకు మనం వెళ్తున్నాం? పిల్లారా, సింహం దాని యొక్క ఐడెంటిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుందండి. సింహం దగ్గర ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్, గొప్ప క్యారెక్టర్స్ మనం ఆలోచించినట్టే కొన్ని స్టడీ చేసినప్పుడు ఎంత రిచ్గా ఉంటుందంటే, అనవసరమైన వాటికి అస్సలు రెస్పాండ్ అవ్వదండి. అన్నెసరీ థింగ్స్ని అసలు పట్టించుకోదండి. ఏదైతే అనవసరమైన ఉంటాయో ఆ అనవసరమైన వాటి కోసం అస్సలు ఎన్ని జరిగినా, ఎంత జరుగుతున్నా కానీ ఒక నియమం, ఒక నిబంధన, ఒక నిబద్ధత కలిగి ఒక పర్ఫెక్ట్గా, ఒక ప్యూర్గా వెళ్తుందండి. అలాంటి దేవుని పిల్లలం అయ్యుండి మనం దేనికండి వ్యర్థమైన వాటి కొరకు మనం పరిగెడతాం? ఒకసారి ఆలోచించండి.